100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. సో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత ఎలాంటి చర్చ కొనసాగుతుంది, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు, విభజన హామీలు నెరవేరుతాయా, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీని ఎట్లా చూడొచ్చు అంటారు? గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ భేటీతో పూర్తిగా సద్దుమణుగుతాయి. ఎందుకంటే వీరి మధ్యలో పర్సనల్ కూడా కొంత అండర్స్టాండింగ్ ఉందంటూ కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఎలా ఉండబోతుందంటారు? రాష్ట్రాలకి సంబంధించి చూసినప్పుడు ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు, సంబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఒక ఆస్పెక్టు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను చూసేటువంటి కోణం మరొక ఆస్పెక్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అలానే సమస్యలపైన అధ్యయనం చేసేటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా చెబుతున్నటువంటి పోలవరం ఒకవైపు, రాజధాని నిర్మాణం ఇంకోవైపు, ఈ రెండింటిని ప్రధాన ఎజెండాలోకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అలానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అవుతున్నా కానీ ఆయన కూడా 2-3 నెలలు అయినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే ఆయన ఎన్నికల టైం అయిపోయింది, కోడ్ వచ్చింది, తర్వాత 3 నెలల పాటు ఎలక్షన్స్ హడావుడి నడిచింది. మొన్న ఈ రిజల్ట్ వచ్చినప్పుడే కొంత రిలీఫ్ అయింది. సో 6 నెలలు పేరుకి కనిపిస్తున్నా కానీ ఓవరాల్గా 2.5 నెలలు 3 నెలలు మాత్రమే పరిపాలనకి రేవంత్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ఇంకో మాట ఏంటంటే, ఒక ఎలక్షన్స్కి ముందర ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము సంప్రదింపులు జరుపుతాము, 2 రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విభజన హామీల విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్తాము ఎవరు వచ్చినా కానీ అని ఒక మాట చెప్పారు. తిరుమల క్షేత్రంలో ఆయన మాట్లాడారు కాబట్టి తిరుమలలో కూడా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేసుకునేందుకు మాకు భూమి ఇస్తే ఇక్కడ మేము నిర్మాణాలు చేపడతామని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఒక ఫ్రెండ్లీ గెస్చర్ అనేది రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు. సో దానికి రిప్లైగా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, మనం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలుద్దాం, అది కూడా మీ ప్లేస్లోనే 6వ తేదీన సాయంత్రం మీరు సమయం ఇస్తే మధ్యాహ్నం తర్వాత మనం కలుద్దాం అనేటువంటి ఒక ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి తెలంగాణ సీఎంఓ కూడా సానుకూలంగా స్పందించింది. ప్రజాభవన్లోనే ఈ భేటీకి ఏర్పాట్లు చేయాలనేటువంటి సూచనలు కూడా అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలానే రిప్లై లెటర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపించాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేశారని చెప్పి అంటున్నారు. సో ఇది ఫార్మల్గా జరిగేటువంటి ఇష్యూ. కానీ అసలు 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఎజెండా. ఒకటి, విభజన సమస్యలకి సంబంధించినటువంటి లావాదేవీలు ఒకటిగా మనం చూస్తే, రెండవది ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ రెండింటి మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఒక సమస్య కొనసాగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాన్ని చూడొచ్చా? అంటే ఇది ఒక రోజులో పరిష్కారం అయ్యే సమస్యలు కావు. అలాగే చెప్పని ఈ రోజు కూర్చుని పరిష్కరించేసుకుంటే శాశ్వతంగా మళ్ళీ ఆ సమస్య రాదు అనేటువంటి అభిప్రాయం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలకి సంబంధించిన నీటి వాటాల విషయంలో చర్చలు జరిగినాయి. దాని ప్రకారం ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళారు. తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని తీసుకురావడం పైన తెలుగుదేశం, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అలానే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు పథకానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. సో ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం చూస్తే కనుక ఆల్రెడీ ఈ వాటర్ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి రేషియోస్ ప్రకారం, బచావత్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం తెలంగాణ ఎలకేషన్ ఎంత, ఆంధ్ర ఎలకేషన్ ఎంత అనే దాని మీద క్లారిటీ ఉంది. దాని వినియోగం, సద్వినియోగానికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎప్పటికప్పుడు సమస్యలు, అదేం పెద్ద జాతీయ సమస్యలు కావు, అవి పరిష్కరించుకోలేనంత తీవ్రమైనటువంటి సమస్యలు కావు. రాజకీయంగా ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయంటే పోలింగ్ డేకి రాత్రి ముందర ఆంధ్ర ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ పైన పోలీసులే ఏకంగా మూకుమ్మడి దాడి చేస్తారు. సో ఇందులో రాజకీయ ప్రయోజనాలు తప్పితే అందులో పెద్ద పరమార్థాలు ఏం కనిపించేటువంటి కావు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణా జలాలకి సంబంధించి, గోదావరి నీటి వినియోగానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతాయి. ఒక అండర్స్టాండింగ్తో వీళ్ళు చేపట్టిన ప్రాజెక్టులకు వాళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళు చేసిన ప్రాజెక్టులు. ఎందుకంటే నదికి ఇటుపక్కన ఈ రాష్ట్రం ఉంటే అటుపక్కన ఆ రాష్ట్రం ఉంది, కృష్ణా నదికి.
సో కాబట్టి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల ద్వారా రాజేసేటువంటి చిచ్చులకి వీళ్ళేం సమాధానం చెప్పరు. ఇప్పుడు అదే పని బీఆర్ఎస్ నాయకులు పదే విమర్శిస్తున్నారు. 10 ఏళ్ళు మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఇంకా చంద్రబాబు నాయుడు గారితో ఏదో ఫ్రిక్షన్ వచ్చిందని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్లీగానే ఉన్నారుగా. ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ 2 రోజుల ముందర కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు పోటీ పడి మరి మాకున్న ఇన్ఫర్మేషన్ జగనే వస్తున్నారని భజన చేశారు కదా, మరి ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శలకే కాకుండా సొంత పార్టీ ఆద్యం పోసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం మంత్రి తుమ్మల ఇప్పుడు తాజాగా 7 మండలాలు మరలా మన రాష్ట్రంలో కలపాలి తెలంగాణలో అంటూ ఆయన ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు వీళ్ళు భేటీకి ముందే. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు 4-5 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భద్రాచలానికి సంబంధించి ఇబ్బందిగా మారినటువంటి 5 గ్రామాలైనా కానీ ఆంధ్ర నుంచి తెలంగాణలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన పెడతామని అన్నారు. సో ఇప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి 7 మండలాల అంశం కూడా రాజకీయ అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక అయాచిత వరంగా మారకూడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా తమ ఎత్తుగడలను ఉపయోగిస్తూ మీటింగ్కి కావాల్సినటువంటి వాడిని రాజేసేటువంటి ప్రయత్నంగా మనం చూడాలి. ఇప్పుడు అందులో ఒక లాజిక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట చెప్పారు. అసలు 2014లో నన్ను ప్రమాణ స్వీకారం చేయమంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి జీవనాడి, ముంపు మండలాలు ఆంధ్రాలో కలపకపోతే ప్రాజెక్టు ముందుకెళ్ళడం అసాధ్యం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. మీరు దానిపైన స్పష్టత ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే అప్రూవల్ చేసి ముంపు మండలాలుగా గుర్తించినటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. ఆ తర్వాతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారు. ఇప్పుడు ముంపు మండలాలు మాకు ఇచ్చేయండి అని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయినటువంటి క్రమంలో అక్కడ చేయాల్సినటువంటి నిర్మాణానికి సంబంధించి, అక్కడ జరగాల్సినటువంటి పరిహారాలకు సంబంధించి దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సమస్యను జటిలం చేసేటువంటి రాజకీయ వ్యూహం 2 రాష్ట్రాల మధ్య ఎమోషన్స్ని రెచ్చగొట్టేటువంటి భావజాలం మినహా ఇందులో నయా పైసా ఉపయోగం వచ్చేది లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో విభజన చట్టం ప్రకారం జనాభా దామాషా ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పిన దానికి కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 50-50 రేషియోలో పంచుకుందాం అనే దానికి కన్క్లూజన్ కూడా వచ్చింది. చాలా వరకు షెడ్యూల్ 10 ఆస్తులకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లావాదేవీలన్నీ కూడా 50-50% రేషియోలోనే వచ్చినాయి. అలానే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు, అప్పటి చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు గారని ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన బీజేపీలోనే ఇందులో పార్టీలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు 50-50 రేషియోలో ఆస్తుల బదలాయింపుకి ఏపీ సర్కార్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి అందులో పెద్దగా చర్చకి ఆస్కారం ఉన్నటువంటి అంశాలు ఏమి లేవు. షెడ్యూల్ 10లో ఉన్నటువంటి కంపెనీలకు కానీ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏంటంటే అందులో ఎక్కువ శాతం అంటే 133 సంస్థలు 134 సంస్థలు ఉన్నాయి. అందులో దాదాపు 127-128 సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. కాబట్టి ఈ బదలాయింపులు అంటూ జరిగితే ఆంధ్ర ప్రాంతానికి కొంత చెల్లింపులు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో విద్యుత్ బకాయిల లెక్క 6,000 కోట్లు ఎంతో చెప్పారు. మొన్న మున్సిపల్ శాఖ బకాయిలకు సంబంధించి మంత్రి నారాయణ గారు, ఏపీ మంత్రి నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5,600 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ లాంటి ఉమ్మడి సంస్థలు షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ 9 ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఈ ఆస్తుల బదలాయింపు దగ్గర ఆగినటువంటి అంశాలే. ఉదాహరణకి తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. 2 రాష్ట్రాల కోసం అని పెట్టినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం. కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పుడు పెట్టినప్పుడే కార్పస్ ఫండ్ కింద 100 కోట్ల నిధిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మా వాటా ఎంత, మీ వాటా ఎంత తేల్చండి అంటున్నారు. స్టేట్ మ్యూజియం ఉంది, మీ వాటా ఏది, మా వాటా ఏది తేల్చండి అంటున్నారు. అలానే అక్కడ ఉమెన్స్ యూనివర్సిటీ ఉంది. సో దానికి సంబంధించి మీరు మాకేమి ఇస్తారు, మేము మీకేమి ఇవ్వాలి, దీని మీద ఉంది. సో ఇవన్నీ చాలా చిన్న అంశాలు. కాకపోతే ఎమోషన్స్కి వెళ్ళి మా ఇష్టం వచ్చినట్టు మేము అడిగింది మీరు ఇవ్వాల్సిందే అనేటువంటి పరిస్థితిలో ఏ రాష్ట్రం వ్యవహరించినా అది జటిలమైనటువంటి సమస్యగా మారుతుంది. రెండవది ఉద్యోగులకు సంబంధించినటువంటి బదలాయింపులు. ఆల్రెడీ అందులో కూడా ఒక అండర్స్టాండింగ్తో ఇప్పుడు పని చేసుకుంటూ వెళ్తున్నారు. సో దాన్ని ఎలాగా ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఎక్కువ శాతం నగదు రూపేణా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉంటే తెలంగాణ ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంటుంది. అలానే ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇక్కడ ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్ని అన్కండిషనల్గా వదిలేశారు కదా, అప్పచెప్పేశారు, అన్నీ అప్పగించేశారు. ఆ అప్పగించడం వల్లనే కోలగొట్టేసి హరితవనంలా ఉన్నటువంటి సెక్రటేరియట్ను కోలగొట్టి ఎడారి పక్కన తాజ్మహల్ కట్టినట్టు కట్టారు ఇప్పుడు అది. సో ఇది అద్భుతంగా ఉందని ఫోటోల్లో చూసి, కానీ అక్కడ నిలువ నీడ లేదని చెప్పని డ్రైవర్ల దగ్గర నుంచి సెక్రటేరియట్కి వచ్చేటువంటి అనేక మంది ప్రజలు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు అదే
ప్లేస్ని చూస్తే కనుక చుట్టూ చెట్లు ఎక్కడున్నా కానీ నిలబడి టీ తాగేంత వెసులుబాటు అన్న ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఏమీ కనిపించదు, ఎండ తప్పితే ఏమీ ఉండేటువంటి పరిస్థితి లేదు. సో అప్పుడు జరిగినటువంటి నిర్ణయాలు అవి. ఇప్పుడు జరగబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది అసలు ముందు భేటీ అనేది జరిగితే 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, పెద్ద సమస్యలకి అంటే విభజనకి సంబంధించినటువంటి అంశాలకి ఉన్న చిక్కుముడులు కూడా చాలా వరకు ఈ 10 ఏళ్లలో విడిపోయాయి. కాబట్టి కొత్తగా వాటి మీద చర్చలు జరిగేంత అవసరం ఏం లేదు. ఆస్తుల బదలాయింపులకు సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా లోటు బడ్జెట్ రాష్ట్రము, ఆల్రెడీ అప్పుల పాలయ్యి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. తెలంగాణ కూడా అప్పుల భారంతోనూ ఉంది, అలానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఒక మెరుగైనటువంటి పరిస్థితి అంటే కాస్త రెవెన్యూ జనరేషన్ ఉంది. హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజిన్ ఉండడం వల్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తెలంగాణకి మెరుగ్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దానికంటే దయనీయంగా ఉంది. కేంద్రం మీద ఆధారపడడం పైన, అప్పులపైన ఆధారపడడం ఆ అంశాలపైనే ఉంది. సో వీలైనంత త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం అనేది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయడానికి ఆస్కారం ఉండొచ్చు. అలానే కానీ అందులో రాజకీయ అంశాలు అనేది ఉండదు. ఎందుకంటే ఎవరికి రాష్ట్రం వాళ్ళకి ముఖ్యం. ఇద్దరు 2 రాష్ట్రాల నేతృత్వం వచ్చినప్పుడు నీకు నాకు, నాకు నీకు అని పంపకాలు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఏ నిర్ణయం జరిగినా, ఏ ఒప్పందం జరిగినా ప్రజల ముందర పారదర్శకంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి మేబీ 2 రాష్ట్రాల మధ్య ఈ చిక్కుముడి కనుక విడిపోతే ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి 2 రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలు రాబట్టుకోవడంలో కానీ 2 రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా ఈ చర్చలు జరుగుతాయని చెప్పని ప్రజలందరూ ఆశించాలి. కానీ రాజకీయ కోణంలో మీరు 3 మండలాలు చేస్తారా, 7 మండలాలు చేస్తారా అనేటువంటి చర్చ జరిగితే 7 మండలాలు మీ హయాంలోనే పోయినాయి. మరి మీరు అప్పుడు ఏం చేశారు? కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నారా? ఆ రోజే ఆందోళన చేసి ఉండాల్సింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు అధికారం, 2 సార్లు గవర్నమెంట్ ఉంది కదా. అక్కడ గవర్నమెంట్లు మారినాయి, ఇక్కడైతే ఒకటే గవర్నమెంట్ ఉంది కదా. కేంద్రంలో కూడా ఒకటే గవర్నమెంట్ ఉంది కదా. పైగా 2021, 2022 వరకు కేంద్రంతో అంటకాగినటువంటి పరిస్థితి ఉంది కదా. అలాంటప్పుడు ఏమీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు వీళ్ళు మాత్రం తేవాలని ఒత్తిడి మీరు ఎందుకు తీసుకురావాలి? ఇవన్నీ రాజకీయ వ్యూహాలు. కాబట్టి రాజకీయ వ్యూహాలను మనం పక్కన పెట్టేసి చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, ఇప్పుడు విభజన ద్వారా జరిగినటువంటి గాయాలను 10 ఏళ్ళు పూర్తయింది. విభజన చట్టం ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా పక్కకు జరిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాజధాని అనేటువంటి ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వం 3 రాజధానుల ఫిలాసఫీతో అసలు రాజధాని హైదరాబాద్ ప్రస్తావనే వదిలేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఉమ్మడి రాజధాని అనేటువంటి ప్రస్తావన చేయట్లా. మేము రాజధానిని నిర్మించుకోవడానికి కావాల్సిన సహకారం కావాలని అడుగుతుంది. కాబట్టి పెద్ద చిక్కుముడులు 2 రాష్ట్రాల మధ్య అయితే ఏమీ లేవు. అన్ని సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకోవాల్సినటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి. చిక్కుముడి పెట్టడానికి అవకాశం ఉన్నది 7 మండలాలకు సంబంధించినటువంటి చర్చే. కానీ ఆ 7 మండలాలు లేకపోతే పోలవరం నిర్మాణం కూడా సంకట స్థితిలోకి వెళుతుంది అనేటువంటి వాదన ఉంది. కాబట్టి గతంలో కేంద్రం అంగీకరించింది, వాటిని బదలాయించింది. ఇప్పుడు మళ్ళీ సమస్యను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినా, తెలంగాణ రాజకీయ పార్టీలు చేసిన కొత్త వివాదాన్ని, తేనెతుట్టిని రైజ్ చేసినట్టు ఉంటుంది తప్పితే సమస్యలను పరిష్కారం దిశగా ముందడుగు వేసేటువంటి అవకాశం అయితే ఉండదు. రైట్ సార్. అది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నటువంటి సందర్భంలో నెలకొన్నటువంటి అనేక రాజకీయ అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించిన చిన్న గతంలో మిగిలినటువంటి పెండింగ్ సమస్యలు కానీ, విభజన హామీలు కానీ, కేంద్రం నుంచి 2 రాష్ట్రాలకు రావాల్సినటువంటి అనేక హామీలకు సంబంధించిన నిధులు కానీ తీసుకురావడానికి భేటీలో ఒక కంక్లూజన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.